లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక అరకప్పు సేమియా వేసుకొని వేయించుకుందాం. సేమియా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఇవి నేను కాచి చల్లార్చిన పాలండి, పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి, లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుందండి. చూశారు కదండి, సేమియా అయితే ఇలా ఉడుకుతుంది. ఇలా సేమియా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. దీన్ని ఉండలు కట్టకుండా పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ సేమియా ఉడికిపోయింది కదండి, ఇందులోనే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకుందాం. పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిని కలుపుకుంటూనే చల్లారబెట్టుకోవాలండి, లేదంటే పైన ఒక లేయర్లా కట్టేస్తుంది. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ వేసుకుందాం. బనానా, యాపిల్, అలాగే గ్రేప్స్ వేసుకోవాలి. పొమోగ్రానేట్ వేసుకొని కలుపుకోవాలండి. బాదం వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా సమ్మర్ స్పెషల్ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.